శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే నూతన సంవత్సరంలో ధనయోగం సిద్ధించాలంటే పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈ రోజు తిథి పుష్య శుద్ధ చతుర్దశి, సాయంత్రం 6:31 వరకు. నక్షత్రం మృగశిర, రాత్రి 8:16 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, బుధ, శుక్ర, కుజ ధనురాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఎటువంటి కష్టము, ఎటువంటి అవాంతరాలు ఉన్నా వాటిని జయిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. దూర ప్రయాణాల గురించి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా వీసాలు, పాస్పోర్ట్స్ వీటి గురించి ప్రయత్నిస్తున్న వారికి అనుకూలత అనేది కూడా కనపడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ సంతానం గనక విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటే అందులో అనుకూలత అనేది కూడా గోచరిస్తోంది. స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు ముఖ్యంగా విదేశాలకి ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయాలనుకుంటున్నా, లేక ఉద్యోగానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నా వారికి అనుకూలత అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆధ్యాత్మిక భావన, చింతన అధికంగా ఉంటుంది. దూర ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయం గడపటము, అలాగే పితరార్జితాలు లాంటివి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు సిద్ధలక్ష్మి స్తోత్రాన్ని చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారు మాత్రం వీరి జీవిత భాగస్వామి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. నమ్మిన వారి వలన ఆర్థికంగా ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాల వలన ఇబ్బందికి గురవటం అనేది గోచరిస్తోంది. ఆరోగ్యానికి సంబంధించి తగిన జాగ్రత్తలు పాటించాలి. సంతానము మీ నుంచి దూరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి అనాలోచితంగా మీరు తీసుకునే నిర్ణయాల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. వృషభ రాశికి చెందిన స్త్రీలుకి కూడా అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి మాత్రం ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆర్థిక పరిస్థితులు, వారి యొక్క ఆరోగ్యము వీటి గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వ్యాపార నిమిత్తంగా అధిక రుణ ప్రయత్నాలు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లాంటివి తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన రుణాలు తీసుకోవడంతో పాటు నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా మీకు ప్రయాణాలు లాంటివి ఉండటం, స్థానచలనము, బదిలీలు ఇవి ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ప్రయాణ సంబంధంగా అధిక ఖర్చులు అనేవి ఉండటం, అకాల భోజనం, శారీరక శ్రమ, అలసట ఇవి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా వీరి యొక్క జీవిత భాగస్వామి గురించి జాగ్రత్త వహించడం అనేది అవసరము. దీంతో పాటు భాగస్వామ్యం వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అధిక ఖర్చులు ఉండటం, దుబారా ఖర్చులు లాంటివి చేసే అవకాశాలు కూడా ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు
దేవి ఖడ్గమాల స్తోత్రం చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే నెమ్మదిగా పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తూ ఉంటారు. శత్రువులపైన విజయాన్ని సాధించేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలలో నెమ్మదిగా పురోగతి అనేది మీకు సూచిస్తోంది. ఆరోగ్యపరంగా కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించడానికి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల మధ్యన ఎటువంటి ఆస్తి తగాదాలున్నా వాటిని కూర్చొని పరిష్కరించుకోవడానికి మాత్రం మీరు ప్రయత్నించాలి. ఇక అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు అధికంగా ఉండటం, దీంతో పాటు వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం వృత్తిలో రాణింపు గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వారు ఈరోజు కనకధార స్తోత్రం చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం కుటుంబ పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానానికి ప్రతి విషయంలోనూ కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానము వారి విద్య, ఉద్యోగ, వ్యాపార నిమిత్తంగా దూర ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. సమయానికి మీ యొక్క స్నేహితులు కానీ బంధువులు కానీ ఆర్థిక సహాయం చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ముఖ్యంగా ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. గౌరవ మర్యాదలు పెరగటం, ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ లభించటం, దీంతో పాటుగా మీరు అనుకున్న విధంగా మీకు పురోగతి అనేది కూడా సూచిస్తోంది. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికంగా నెమ్మదిగా మీరు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు కానీ లేకపోతే ఇతర భూ సంబంధమైన వ్యవహారాలు కానీ వీటికి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. సింహరాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఆస్తుల పరంగా ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. మీరు గనక మీ ఆస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే అందులో మీకు అవకాశం అనేది గోచరిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇవి దీర్ఘకాలికంగా ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. దీంతో పాటు ముఖ్యంగా మీరు వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరం. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మాత్రం మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. వారి పేరు మీద స్థిరాస్తులు కూడా అనుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు జాగ్రత్త వహిస్తూ ఉంటారు. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి మాత్రం వీరికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు, స్థానచలనము, బదిలీలు ఇలాంటివి గోచరిస్తున్నాయి. ఏ ప్రదేశానికి వెళ్తున్నా కూడా మీకు అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండకపోగా ఖర్చులు అధికంగా ఉండటం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు లలితా సహస్రనామాలు చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఏ పని తలపెట్టినా దాన్ని సమయానుకూలంగా, సానుకూలంగా పూర్తి చేసుకుంటారు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారి పేరు మీద పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల గురించి లేదా స్థిరాస్తులు తీసుకోవటం గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు భూ సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కూడా
తగిన విధంగా పరిష్కారం అనేది లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత. అయితే మీరు ఎక్కువగా శుభకార్య ప్రయత్నాల గురించి ఆలోచన చేస్తారు, లేకపోతే వాటి గురించి ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు నూతన వస్తు వాహనాల వైపు కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు లలితా త్రిశతి చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత అనేది కూడా వీరికి గోచరిస్తూ ఉంటుంది. సంతానము, వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగానికి సంబంధించి వీరు ఎదుర్కొంటున్న ప్రతికూలత ఏదైతే ఉందో దాన్ని వీరు అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ యొక్క సహోద్యోగులు మీకు సమయానుకూలంగా, సందర్భానుసారంగా సహాయ సహకారాలు అందించే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, అయితే ఖర్చులు అధికంగా ఉన్నా కూడా ఆర్థికంగా వీరికి పురోగతి కూడా సూచిస్తోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వీరికి అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థిక పురోగతి, శుభకార్య ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు, నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు కూడా వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు పద్మావతి స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ అధికంగా గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం కూడా కనపడుతోంది. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశము, దీంతో పాటుగా ముఖ్యంగా మీరు మీ బంధువులకి కానీ స్నేహితులకి కానీ ఆర్థిక సహాయం చేయటం వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అవమానాలు, నిందలు ఇలాంటి వాటి గురించి మీరు ఆలోచన చేయటం లేదా భరించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. నూతన పెట్టుబడులు పెడుతున్న వారు కూడా తగిన విధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అనేది అవసరం. ఇక ధనురాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం అనవసరపు ఆందోళనలు పడే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. వీరి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీరు వాయిదా వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ధనురాశి వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా ప్రతికూలత అనేది గోచరిస్తోంది. మీరు మీ ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరు గనక ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నా, లేకపోతే మీరు గనక బదిలీలు ఇలాంటివి కోరుకుంటున్నా, స్థానచలనం ఇలాంటి వాటి గురించి ఆలోచన చేస్తున్నా, వీటికి సంబంధించి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అయితే మీ స్థిరాస్తులకి సంబంధించి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎటువంటి జవాబు మీకు వచ్చే అవకాశాలు గోచరించటం లేదు. భూ సంబంధమైన వ్యవహారాలలో కూడా ప్రతికూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము, వారి యొక్క ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, వ్యాపారము వీటిపైన మీరు ప్రత్యేకంగా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీ ఆరోగ్యం గురించి కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. మకర రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీనారాయణ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవటం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారికి ఉద్యోగస్తులకి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. రావాల్సిన బకాయిలు అందే అవకాశం గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానానికి కూడా ప్రతి విషయంలోనూ ఆటంకాలు తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని సమయానుకూలంగా, సానుకూలంగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక విషయాలలో కూడా వీరు ఆశించిన దానికంటే కూడా
మంచి మార్పులు ఉండే అవకాశాలు వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలు కూడా వీరికి ప్రతి విషయంలోనూ అనుకూలత అనేది గోచరిస్తోంది. వీరు కూడా స్థిరాస్తి విషయాలలో వీరి పేరు మీద స్థిరాస్తులు లాంటివి తీసుకునే అవకాశం కనపడుతోంది. దీంతో పాటుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా వీరికి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ కవచం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి మార్పులు అయితే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఉద్యోగానికి సంబంధించి మార్పులు కోరుకుంటారు. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలత అనేది గోచరిస్తోంది, లేదా ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఈ వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా చేస్తున్న వ్యాపారంలోనే వీరు ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. నూతన వ్యాపారాల ప్రయత్నంలో ప్రతికూలత లేదా ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆర్థిక అవసరాలకు తగిన విధంగా వీరికి ఆర్థికంగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. మీకు ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు లేదా వారికి తగిన విధంగా మీరు తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. పెట్టుబడుల వైపు ఈరోజు ఆసక్తి కనబరిచే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీనరాశికి చెందిన వారు ఈరోజు దేవి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.